నెల్లూరు రెడ్ క్రాస్ పై మంత్రి నారాయణ చేస్తున్న కుట్రలతో రెడ్ క్రాస్ సంస్థ ప్రతిష్ట దెబ్బతిన్నకూడదన్న ఆలోచనతో రెడ్ క్రాస్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నెల్లూరు రెడ్ క్రాస్ 13 ప్రాజెక్టులతో ప్రజలకు విశేష సేవలందిస్తున్నదని తెలిపారు. రెడ్ క్రాస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామని తెలిపారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రెడ్ క్రాస్ ద్వారా ముందుకొచ్చి ప్రజలకు ఎన్నో సేవలు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. ఒక మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకు ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం. కానీ అందరూ కూడా 6 నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని. సో నేను ఇక్కడ 2 పాయింట్స్ని అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నాను. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆయన ఏ విధంగా వెళ్ళారో అందరికీ తెలుసు. సో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ని ఇబ్బంది పెట్టడం కానీ చాలామందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కొంతమందికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆయన రెడ్ క్రాస్ సంబంధించి ఆయన ఇన్వాల్వ్ కావడం అన్నది ఏ విధంగా ఎందుకు ఇన్వాల్వ్ అయినాడు అనే విషయాల్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. నారాయణ గారికి నేను పొలిటికల్గా నేను ఒక పార్టీలో ఆయన ఒక పార్టీలో ఉన్నారు. సో నా మీద ఆయనకి కొంత కోపం కానీ లేకపోతే నా ఎదుగుదలని ఆయన సహించలేకపోవడం న్యాచురల్గా ఉండొచ్చు. నేను దానికి సిద్ధపడే వచ్చినాను, పాలిటిక్స్ని చేస్తాను. ఒక మంచితనంతో ప్రజలందరికీ దగ్గరగా ఉండాలా, ఏదైతే మనం మాట చెప్తామో వాటన్నింటినీ కూడా ప్రతిపక్షంలోనైనా కూడా ఒక నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.